పౌలయ్య గారు మాట్లాడతారు, మీ స్వాస్థ్యమును కాదు మిమ్మల్ని కోరుచున్నాను. మాకు మీరు కావాలరా బాబు, మీ సందాలు కాదు. అది పౌలు గారి డైలాగ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు చర్చికి రాకపోయినా పర్లేదు, మీరు పిల్లలతో సందా కవర్ పంపించాలి, ఎవ్రీథింగ్ నేను కవర్ చేసేస్తాను, ఈ డిపార్ట్మెంట్ మనకు ఉండదు. నేను ప్రతిరోజు చెప్పే ఒక స్టేట్మెంట్ ఏదో ఒక ఊరిలో మాట్లాడుతుంటాను. ఇది మళ్ళీ చెప్తున్నాను, సంఘంలో ఎక్కువ చెప్పిన డైలాగ్. యేసయ్య మీ కొరకు చచ్చిపోయాడు, మీ సందా కోసం కాదు. యేసయ్య లోకానికి వచ్చింది నిజమైతే, ప్రాణం పెట్టి నిజమైతే, కానుకల కోసం, దశంభాగం కోసం, కవర్ల కోసం చచ్చిపోవాలా, నీ కోసం చచ్చిపోడు ఆయన. నీవు వస్తే సంతోషపడతాడు, సరే నీకు నువ్వు సంద పంపితే సంతోషపడ్డావు, రాసి పెట్టుకో. అంటే మాకు కొన్ని పరిస్థితులు బట్టి కుదరలేదు కానీ కానుక పంపేశారు, కానుక పంపించేవా చాలేదు దేవుని స్తోత్రం అని. వాడు ఎవడో యేసుప్రభు కాదు, ఆయన తల ఎవడకు కావాలరా, నువ్వు కావాలరా. పాట కూడా ఉంది కదా, జీవన గారి, నువ్వే కావాలి యేసుకు, నువ్వే కావాలి, నిన్ను దీవించగోరిన తండ్రికి నీ హృదయం నివ్వాలి.